కృష్ణానది వరదలు కారణంగా ఇంకా విజయవాడలో చాలా కాలనీలు నీట మునిగి ఉన్నాయి. బాధితులను ఆదుకునేందుకు ఎస్డీఆర్ఎఫ్ బృందాలు విరామం లేకుండా కృషి చేస్తున్నాయి. సింగ్ నగర్లో జలమయమైన కాలనీలు నుంచి బాధితులను విశాఖకు చెందిన ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సురక్షితంగా బయటకు తీసుకువస్తున్నాయి. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, చెప్పండి. ఎస్డీఆర్ఎఫ్ బృందాలు నిర్విరామంగా ప్రజలను కాపాడేందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. ఎవరైతే వరదల్లో చిక్కుకున్నారో కాలనీ వాసులు వారందరినీ కూడా సురక్షితంగా బయటికి తీసుకొచ్చేందుకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో పాటు ఏపీ ఎస్డీఆర్ఎఫ్ బృందాలు కూడా కృషి చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ప్రస్తుతం మనం చూస్తున్నాం విజయవాడలోని సింగు నగర్లో పలు కాలనీలు జలమైనటువంటి నేపథ్యంలో ఇప్పటికీ మోకాళ్ళ లోతు నీళ్లలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు. వారందరినీ కూడా ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సురక్షితంగా బయటికి తీసుకొచ్చే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నాయి. ఈ కార్యక్రమాన్ని గత 3 రోజుల నుంచి నిర్విరామంగా చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇక ప్రస్తుతం మనతో కొంతమంది ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది ఉన్నారు. వారు ఏ విధంగా ప్రజల్ని కాపాడడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు అనే అంశాలు మనం వారిని అడిగి తెలుసుకుందాం. అన్న, మీరు చెప్పండి. ఇప్పుడు ఇక్కడ ఈ సింగునగర్లో అనేక మంది ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇంకా వాటర్ చాలా వరకు మోకాళ్ళ పైన ఉంది. వాళ్ళందరినీ బయటికి తీసుకొచ్చేందుకు ఎట్లాంటి ప్రయత్నాలు మీరు చేస్తూ ఉన్నారు? మేము విశాఖపట్నం ఎస్డీఆర్ఎఫ్ నుంచి వచ్చాము సార్. మేము వచ్చి 3 days బ్యాక్ వచ్చాము. అప్పుడు చాలా ఎక్కువ వాటర్ ఉన్నది సార్. అప్పటి నుంచి కూడా మా యొక్క ఈ ఓబీ మా ఎయిర్ బోట్లతోనే మేము లోపలికి వెళ్ళి వాళ్ళకి కావాల్సిన తిండి సామాగ్రి కానీ వాళ్ళ ఫుడ్ కానీ లేదంటే మెడిసిన్ కానీ అలాగే పబ్లిక్ని తీసివేయడానికి చిన్నపిల్లల్ని ముసలోళ్ళని వాళ్ళందరినీ కూడా మేము తీసుకొస్తున్నాం సార్. తర్వాత ఏంటంటే ఇక్కడ మా పై ఆఫీసర్స్ ఆదేశం వరకు వాళ్ళు ఇటువైపు వెళ్ళమంటే అటువైపు వెళ్ళి వాళ్ళని తీసుకురావడం అనేది జరుగుతూ ఉన్నది సార్. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఎట్లా ఉంది ఇక్కడ రెస్క్యూ ఆపరేషన్స్ మీరు చేస్తూ ఉన్నారు కదా, మీకు ఏమైనా ఇబ్బందులు తలెత్తున్నాయా? మేము ఏపీ ఎస్డీఆర్ఎఫ్ సార్ 16th బెటాలియన్ ఏపీ ఎస్డీఆర్ఎఫ్ నుంచి రావడం జరిగింది విశాఖపట్నం నుంచి. అయితే ఇక్కడ మేము వచ్చినప్పటి నుంచి 3-4 days అవుతుంది. అయితే ఇక్కడ ఉన్న బాధితురాలను కానీ చిన్నపిల్లలు కానీ వృద్ధులను కానీ తరలించడం జరిగింది. మ్యాక్సిమం మేము వచ్చినప్పుడు అయితే 6 feet పైనే ఉంది వాటర్. ఇప్పుడు ప్రజెంట్ 3 feet వాటర్ రావడం జరిగింది. ఇంకా 1 or 2 daysలో ఈ రెస్క్యూ ఆపరేషన్ కంప్లీట్ అవుతుంది సార్. అయితే ఇక్కడ తలెత్తున్న సమస్యలు ఏంటంటే ఎక్కువ ఫ్లడ్ వాటర్ మురికి వాటర్ కలిసిపోవడంతో కొంచెం సమస్యలకి ఎదురవుతున్నారు. పెద్దగా వృద్ధులు నడవలేక ఇబ్బంది పడుతున్న వాళ్ళందరినీ కూడా తరలించడం జరిగింది. కొంతమంది అయితే మెడికల్ ఇంపార్టెన్స్ అయితే మ్యాక్సిమం అందరూ బయటకు వచ్చేయడం జరిగింది. పెద్దగా మెడికల్ ఇంపార్టెన్స్ సంబంధించి ఎవరు లేరు. ఒక 2-3 నిన్న మొన్న చనిపోవడం జరిగింది. వాళ్ళ డెడ్ బాడీలు కూడా తీసుకురావడం జరిగింది సార్. మీరు గతంలో ఎక్కడైనా ఇట్లాంటి రెస్క్యూ ఆపరేషన్ చేశారా? చేసినప్పుడు మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఉంది? మేము ఇంతకుముందు మన పోలవరం ఏరియాలో ఉన్న ఐనివిల్లి అటువంటి ఏరియాలో చేసాం సార్ రెస్క్యూ ఆపరేషన్స్. ఈ ఫ్లడ్ డ్యూట్స్ అని చేసాము. అది కాకుండా విశాఖపట్నంలోన మన అచ్యుతాపురంలో కూడా మన లేటెస్ట్గా ఒక ఇండస్ట్రీస్ బ్లాస్ట్ అయినప్పుడు కూడా అక్కడ కూడా లేదు సార్. అక్కడ కూడా కొన్ని డెడ్ బాడీని తీయడం కూడా జరిగింది సార్. ఈ ఫ్లడ్ డ్యూట్స్ అయితే ఎక్కువ మేము పోలవరం ఏరియా ఎక్కువగా వెళ్తున్నాం సార్. అక్కడ పోలవరం ఎక్కువగా ఫ్లడ్స్ వచ్చేటప్పుడు ఐనివిల్లి అటువంటి ప్రాంతాల్లోనే ఎక్కువగా రెస్క్యూ చేసి వాళ్ళకి ఫుడ్ సప్లై కానీ వాళ్ళ లోన్ ఉన్నటువంటి వాళ్ళందరినీ బయట తీసుకొచ్చి వాళ్ళ సురక్షిత ప్లేస్లో మేము చేర్చడం జరుగుతుంది సార్. ఇవన్నీ కూడా మా పై ఆదేశాలు మా సార్ల ఆదేశాల మేరకు జరుగుతున్నది సార్. సో మరికొంతమంది కూడా ఉన్నారు. మీరు ఎక్కడి నుంచి రావడం జరిగింది? ఇక్కడ రెస్క్యూ ఆపరేషన్స్ చేస్తూ ఉన్నారు కదా, ప్రజల నుంచి ఎట్లాంటి సహకారం ఉంది? ప్రభుత్వం నుంచి ఎట్లాంటి సహకారం? మేము 16th BN ఎస్డీఆర్ఎఫ్ టీం అండి. డిఎస్పీ నారాయణ సార్ ఆధ్వర్యంలో మేము ఒక టీం ఇక్కడికి రావడం జరిగింది. ఒక టీము నెల్లూరు న్యూస్ వీడియో వెళ్ళడం జరిగింది. ఇక్కడ మేము ఆల్రెడీ వచ్చి 4 days అయింది సార్. 4 days ఫస్ట్ డే నైట్ మొత్తం రెస్క్యూ చేసి ఈ బయట షెడ్ల పైన ఉండే వాళ్ళని ఎవాక్యుయేషన్ చేసి నైట్ మొత్తం తీసుకొని వచ్చాం సార్. నెక్స్ట్ డే ఇక్కడ ప్రజలకి ఫుడ్ లాస్ట్లో ఉన్న వాళ్ళు కొంతమంది రాలేని పరిస్థితిలో ఉన్న వారికి కొంతమందికి అందుతుంది, కొంతమందికి అందట్లేదు. అలాంటి వాళ్ళకి మేము తీసుకెళ్ళి ఇవ్వడం జరుగుతుంది. సో ఇప్పటివరకు అయితే ఫుడ్ సప్లై అంతా బాగానే ఇవ్వడం జరిగింది. అది సార్. మరికొంతమంది కూడా ఉన్నారు. సార్, మీరు ఎక్కడి నుంచి రావడం జరిగింది? ఇక్కడ రెస్క్యూ ఆపరేషన్లో పాల్గొంటూ ఉన్నారు కదా, ఈ రెస్క్యూ ఆపరేషన్ పాల్గొన్న సందర్భంలో మీకు ఇక్కడ ఏమైనా ఇబ్బందులు ఎదురవుతా ఉన్నాయి? మాకంటూ ఇబ్బందులు అంటే ప్రజెంట్ ఏమీ లేవు సార్. కానీ మేము 3 days నుంచి నిద్రలో గట్రా లేవు. సో మేము వర్క్ చేయడానికి వచ్చాం కాబట్టి ఎంతవరకైనా కష్టపడి మనల్ని సురక్షితంగా బయటికి చేర్చడానికి మా వంతు కృషి మేము చేస్తున్నాం సార్. ప్రజల నుంచి కానీ లేదంటే లోపల కాలనీలు ఎవరైతే ఇరుక్కుపోయి ఉంటారో వాటర్లో కానీ వాళ్ళ నుంచి ఎట్లాంటి సహకారం ఉంటుంది? వాళ్ళ నుంచి అంటే ఇప్పుడు వాటర్ కొంచెం ఫ్లో తగ్గింది కాబట్టి కొంచెం ప్రశాంతంగా ఉంది సార్. కొంచెం ఇంతకు ముందు అయితే కొంచెం వాటర్ ఎక్కువ ఉండేది. కొంచెం రెస్క్యూ చేసి ఫుడ్ వరకు అన్నీ బాగా అందించాం సార్. వాళ్ళు కూడా మాకు బాగా సహకరించారు. బాగానే ఉంది సార్.
సో ఇది మొత్తంగా విజయవాడకు గతంలో ఎప్పుడూ లేని విధంగా వరదలు వచ్చినటువంటి నేపథ్యంలో ఎస్డీఆర్ఎఫ్ బృందం బాధితులందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు నిర్విరామంగా కృషి చేస్తుంది. మనం చూడొచ్చు ఎస్డీఆర్ఎఫ్ బృందాలు ప్రజలను ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో వరదల వల్ల వర్షాల వల్ల వారందరినీ కూడా సురక్షితంగా వాళ్ళ గమ్యస్థానాలకు చేర్చే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు. ఎంత రిస్క్ అయినప్పటికీ ఆ రిస్క్ను ఫేస్ చేస్తూ ఎస్డీఆర్ఎఫ్ బృందాలు ప్రజలను కాపాడటమే ప్రథమ లక్ష్యంగా పనిచేస్తూ ఉన్నటువంటి పరిస్థితి కూడా ఉంది. గత 4 రోజుల నుంచి ఈ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. అయినప్పటికీ చాలా చోట్ల వర్షాల వల్ల వరదల వల్ల ప్రజలు ఇంకా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అయితే ఈ వర్షాలు వరదల వల్ల ఇబ్బందులు పడుతున్నటువంటి ప్రజలను తమ గమ్యస్థానాలకు చేర్చడం, సురక్షితంగా బయటికి తీసుకురావడమే లక్ష్యంగా ఎస్డీఆర్ఎఫ్ బృందాలు అయితే కృషి చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ప్రస్తుతం మనకి కనిపిస్తుంది. సో మొత్తంగా ప్రభుత్వం ఒకవైపు తమ వంతు ప్రయత్నం చేస్తుంది, మరోవైపు ఇటు పోలీసు యంత్రాంగము ఎస్డీఆర్ఎఫ్ ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే కార్యక్రమాన్ని నిర్విరామంగా కొనసాగిస్తూ ఉన్నాయి. కెమెరా పర్సన్ విష్ణుతో రమేష్, స్వతంత్ర టీవీ, విజయవాడ నుంచి.